ఫ్లైట్స్ కూడా అవ్వదు. ఈవినింగ్ 100 ఉండాలి, ఈవినింగ్ 200 అవ్వాలి. అంటే ఒక రోజు 2 కిలోమీటర్లు తిరిగేటట్టు టూర్ చేసుకుంటూ ఉంటేనే సరే అండి. చెక్ పోస్టులు కూడా ఇప్పుడు చెక్ పోస్టులు 3 చెక్ పోస్టులకి 3 డిజిటల్ కెమెరా గారు పాల్గొండ తహసీల్దార్ గారు తెచ్చారు. అవి మీకు ఇస్తారు, ఎక్నాలజ్మెంట్ తీసుకోండి ఇచ్చి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్ మీరు అదొక పోల్ పైన పెట్టేసి ఆ వీడియో కెమెరాని కంటిన్యూస్గా వీడియో తీస్తూ ఉండాలి. వచ్చినవన్నీ మీరు చేస్తున్నారా లేదా అనేది ఎవ్రీడే డైలీ రికార్డ్ సీడీ చేసుకోవాలి. సీడీ అవ్వదు, DVD చేసుకోవాలి. డైలీ రికార్డ్ DVD చేసుకోవాలి. అలాగే మీరు ఆ కెమెరాలో బ్యాటరీ అయిపోతే వెంటనే బ్యాటరీ మార్చుకోవడానికి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఇవ్వాలి. ఎక్స్ట్రా బ్యాటరీ ఛార్జర్ ఇస్తే ఒకటి వీడియో రన్ అవుతూ ఉంటుంది, అది అయిపోగానే వెంటనే మార్చి ఇంకోటి వేస్తారు. ఓకే, సో పోల్ మీద పెట్టి ఒక చిన్న స్టూల్ మీద పెట్టి దాన్ని వీడియో అంతా కూడా కంటిన్యూస్గా రొటేట్ అయ్యేటట్టు వీడియోగ్రఫీ చేసుకోవాలి. కెమెరా పోతే పూర్తిగా బాధ్యత చెక్ పోస్ట్ ఇన్ఛార్జిందే ఉంటుంది. సో టేక్ కేర్ ఆఫ్ దట్ కెమెరా. నెక్స్ట్ మీ రిపోర్ట్స్ కూడా కొంచెం మార్చండి, ఇంకా నీట్గా రాసుకోండి. ఇంకా ఎక్కువ పట్టుకోవాలి. చెప్పాలంటే 1000 రూపాయలు 10 లక్షల కోట్లలో పంపిణీ జరుగుతుంటే 1000 రూపాయలు పిలుస్తున్నాను. మీ ముగ్గురు చాలా జెన్యున్ గా అడిగారు. ఎలక్షన్ అయ్యే వరకు ఇక్కడ ఉండమని అడిగాను. అంతా తప్పే ఉందా? మరి ఎందుకు మీరు ప్రతిసారి లేట్గా వస్తారు? ఆయన వచ్చిన తర్వాత మీరు కదా, మీరు ఎందుకు అది ప్రతిసారి పాయింట్ అవుట్ చేసుకుంటారు? తహసీల్దార్ లెవెల్లో నేను ఆర్టీఓ అడగకూడదండి, ఎందుకంటే మీ ప్రమోషన్ వస్తే మీరు ఆర్టీఓ అవుతారు కదా, అవునా లేదా? ఇవాళ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఆర్టీఓ కదా క్యాడర్. నేను మీకు అడగ సీతంపేట MCC ఆఫీసర్కి అటాచ్ చేసుకోండి, ఆమెతో పాటు ఉండి తిరిగేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఆమె సో చూసుకోండి. MCC డైరీ రిపోర్ట్స్ కూడా రేపటి నుంచి కంటిన్యూస్గా వచ్చేటట్టు చూసుకోండి దయచేసి. కొంచెం మీరు మీ VRS లెవెల్లో మీరు డైలీ మీటింగ్స్ పెట్టుకోండి. చూడండి స్వీప్ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి, వస్తున్నారా, ఏమైనా చేస్తున్నారా, వాళ్ళకు కూడా బోర్డు డబ్బులు ఇస్తున్నాము, అవన్నీ చేస్తున్నాము, అవన్నీ జరుగుతున్నాయి వెరిఫై చేసుకోండి. MCC వైలేషన్స్ వెరిఫై చేసుకోండి. ఎక్కడైనా ప్రతి గ్రామంలో ఏవో చిన్న పార్టీలు జరుగుతూ ఉంటాయండి. ఆ పార్టీస్లో మనల్ని ఇన్ఫార్మర్స్ లాగా మనల్ని వెళ్ళిపోయి మనకి చెప్పాలి, కానీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో డబ్బులు తీసుకున్నారని కూర్చోడం కాదు. మనల్ని మనకి ఇన్ఫార్మర్ లాగా పనిచేయాలి, అంతే కదా. మనకి ఎవరున్నారు చెప్పాలండి. ఏమైనా సమస్యలు మీరేం చెప్పాలని చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకని ఎంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు మీ స్టేషన్కి? 5గురు. ముగ్గురు కానిస్టేబుల్స్ లేకపోతే 3 హోంగార్డ్స్ ఉంటారు కదా, పెట్టండి. ఇప్పుడు ఏమైనా పట్టుకున్నప్పుడు మీరు వెళ్తారు, ఏఎస్ఐ గారు వెళ్తారు. మిగతా టైంలో కానిస్టేబుల్ అని హోంగార్డ్ అని ఇవాళ నుంచి 24/7 మేమేం అడగలేదు. మీతో పాటు ఎక్సైజ్ ఉండాలా, కన్సల్ట్ మీద DT గారు బాగుంది. మీరు విపరీతంగా వస్తుంది లిక్కరు. ఆల్రెడీ ఇంతకుముందు వస్తే పట్టుకున్నారు కదా, లారీ కడకల దగ్గర పట్టుకున్నారా లేదా? ఇవ్వండి. మీరు 3 కానిస్టేబుల్స్ లేదా 3 హోంగార్డ్స్ పేర్లు ఇచ్చేసేయండి. మేము కూడా 3 VROs పేర్లు ఇస్తాము. ఆ టీమ్ చెప్పాను కదా, అటెండెన్స్ రిజిస్టర్లో మార్నింగ్ షిఫ్ట్ టీమ్ పేర్లు, ఫోన్ నెంబర్లు, సిగ్నేచర్ కాలం ఉండాలి. మధ్యాహ్నం షిఫ్ట్ పేర్లు, ఫోన్ నెంబర్, సిగ్నేచర్ కాలం. అలాగే ఇన్ఛార్జ్ DTs పెడతాం ఇన్ఛార్జ్, ఎందుకంటే సీరియస్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టాలి కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయండి. తహసీల్దార్ ఫ్లయింగ్ స్క్వాడ్ కాబట్టి DTs హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తారు. ఏదైనా కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళి సీజ్ చేసుకుని మీ సంతకంతోనే డైలీ రిపోర్ట్స్ రావాలి. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి కూడా రిపోర్టింగ్ మీద కూడా దృష్టి పెడతాము. కొంచెం మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. కూర్చోండి. మీ ఎస్ఐ గారితో కూడా నేను మాట్లాడతాను. ఆయన 18వ తారీఖు వస్తారని మెసేజ్ పెట్టారు నాకు. అట్లా నెక్స్ట్ అరకు పార్లమెంట్కి ఇంకో అబ్జర్వర్ ఉన్నారు, జనరల్ అబ్జర్వర్ పర్వేజ్ సిద్దికి IAS. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా షార్ట్ నోటీస్లోనే వస్తారు. ITDA PO వరకు మెసేజ్ పెట్టారు,
అబ్జర్వర్ గారు ఎప్పుడైనా షార్ట్ నోట్స్లో వస్తారు, బీపీ బ్రేడ్ అని మెసేజ్ పెట్టారు. మరి ఎప్పుడు వస్తారో అనేది తెలియదు. మళ్ళీ జనరల్ అబ్జర్వర్ అయితే అసెంబ్లీకి 18వ తారీఖు వస్తారు. సో ఆ నుంచి ఇంప్రెషన్ ఉంది మన పైన, ఇంకా అది మనం ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా టైంకి ఏఈఓ గారికి రిపోర్ట్స్ ఇస్తారు. ఆయన ఫోన్ చేసి ఫోన్ చేసి నాకు అడగాల, మీ ఎంసీసీ ఆఫీసర్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అసలు ఏమనుకుంటున్నారు అని నన్ను అడిగితే మీరు బాగా పనిచేసినట్టు నేను భావిస్తాను. ఏంటి ఎవరు ఏమన్నా చేసి మీ ఫోర్స్ చూపించండి. అందరూ కూడా పోలీస్ ఫోర్స్ ఏంటి ఆపండి. ఎవరైనా ఒకటే అంబులెన్స్తో సహా చెక్ చేయండి. అంబులెన్స్లు ఏటీఎం వ్యాన్లు కూడా, ఏటీఎం వ్యాన్ కూడా వాడి దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉండాలని ఉంది. వాడు ఐడి కార్డు ఉండాలి, ఎంత క్యాష్ పెట్టుకెళ్తున్నాడు వాటి పర్టికులర్స్ ఉండాలి, ఏ బ్యాంక్ ఏ ఏటీఎంలో డిపాజిట్ చేస్తున్నాడో అది రిపోర్ట్ ఉండాలి, ఆ బ్యాంక్ రిపోర్ట్ లెటర్ ఉండాలి, అవన్నీ ఉండాలి. సో ఆ విధంగా చెక్ చేసుకోవాలా. చాలా మనం ఎన్ని మార్కులు ఎదుగుతున్నామో మనకంటే డబుల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనం పట్టుకోవడానికి ఎలా పట్టుకోవాలి, మనం స్ట్రీమ్ లైన్ చేసేలోపు దానికి డబుల్ ట్రిపుల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏ విధంగా పట్టుకోకుండా ఇవ్వాలనేది. సో మనం కూడా వాళ్ళ రూట్లో ఆలోచించాలి, మనం కూడా ఆ రూట్లో పట్టుకోవాలి. అందరూ బాగా వర్క్ చేస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపోజల్స్ ఎవరైతే ఈ మొత్తం ఈ ఉంది కదా ఈ 26 ఇదే సరే కొద్దిసి ఎప్పుడు పెట్టుకోండి స్టాంప్ ఎప్పుడు